క్షమించామని చెప్తే గాని నేను వదలను. మా మీద మీకు కోపం లేదు అని చెప్తేనే నేను వదిలేస్తాను. నేను వదలను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి, చెప్పండి. చాలా సంతోషం అత్తయ్య. ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగాను పనికిరాదు. ముందు క్యారెక్టర్ నిలబెట్టుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. నన్ను క్యారెక్టర్ లెస్ అన్నావు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ లేనిదే నీ ఇంటి పెద్ద కోడలయ్యింది. ఎలా ఉంది? ఇక్కడి నుంచి చూపిస్తాను నేనేంటో. నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించాలి? నన్ను చీట్ చేసి నాతో తాళి కట్టించుకుని నన్ను ప్రతి క్షణం ఇలాగే చీట్ చేస్తూ నా జీవితం నాశనం చేస్తూ ఉండాలని ఆశీర్వదించాలా? ఏంటండి మీరు మాట్లాడుతుంది? తెలియట్లేదా? అంత పిచ్చివదవలా కనపడుతున్నానా నీ కంటికి? మరి ఇంత నమ్మక ద్రోహమా? అసలు మనిషివేనా నువ్వు? ఏమైందండి? నేనేం తప్పు చేశాను? ఆపుతావా? నువ్వు చేసింది తప్పు అనరు, నమ్మక ద్రోహం అంటారు. నమ్మించి గొంతు కోయడం అంటారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మీరే ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి అంటే సరే అని మాటిచ్చావు. నాతో తాళి కట్టించుకున్నావు. దీన్నేమనాలి? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీరు నాకు ఎప్పుడు చెప్పారు? నేనెప్పుడు మీకు మాటిచ్చాను? మాట ఇవ్వలేదా? ఆ రోజు లెటర్లో రాసి పంపించింది క్లియర్గా చదివానని చెప్పావు కదా. అందులో రాసింది ఈ విషయం గురించే కదా. అన్నిచ్చాడు. ఏం రాశారో ఏంటో. ఆ తర్వాతే నిన్ను కలిశానా? నువ్వేమన్నా నా మాటను గెలిపిస్తారా అంటే తప్పకుండా అండి అని నాకు ప్రామిస్ చేయలేదు.
చెల్లికి పెళ్ళైపోతే పెద్దదాన్నైన నా జీవితం ఈ బాధతోనే నేను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళాను. ఇదంతా మీ వల్లే వచ్చింది. నేనేం చేశాను గీత? చిన్నప్పటి నుంచి అనన్యని ఎక్కువగా గారాబం చేశారు. అందుకే దానికి ఇష్టం వచ్చినట్టు అది నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవరికి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చేసింది. చిన్నప్పుడే వాళ్ళమ్మ దగ్గరే వదిలేసుంటే ఇదంతా ఉండుండేది కాదు కదా. అసలు తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకే అర్థం కావట్లేదు. ఆనంద గారికి అనన్య అంటే ఇష్టం లేదు. ఇదేమో ఇప్పుడు వాళ్ళబ్బాయినే పెళ్లి చేసుకుని కోడలుగా వచ్చింది. ఆనంద గారు పైకి ఏం మాట్లాడకపోయినా ఏమనుకుంటారో. ఈ అపనింద శరణ్య మీద పడితే అసలు అనన్య ఎందుకు అలా చేసిందో తననే అడుగుదాం పద.